హైదరాబాద్లో డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. PLAGA బెటాలియన్ చివరి కమాండర్ హెమ్లా సైతం లొంగిపోయారు. మొత్తం 47 మంది ఛత్తీస్గఢ్ మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. 32 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఏదైతే మావోయిస్టుల లొంగుబాటు అయితే కొనసాగుతూనే అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విధించిన ఆపరేషన్ కగార్కు సంబంధించి మావోయిస్టులు వరుసగా అయితే లొంగిపోతున్నారు. అయితే ఈ రోజు డీజీపీ ఎదుట సుమారు 47 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయారు. అత్యధికంగా ఈ రోజు లొంగిపోయారనే చెప్పొచ్చు. అయితే వీళ్ళతో పాటు 32 ఏదైతే గన్స్ను కూడా వీళ్ళు సరెండర్ అయితే చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా సింగిల్ షాట్ గన్స్ కావచ్చు, SLR గన్స్ కావచ్చు, AK-47 ఇన్సాస్ రైఫిల్స్, అలాగే BGL గన్స్, అయితే 8mm రైఫిల్స్, అలాగే 8 అంటే ఇన్సాస్ LMGకి సంబంధించిన అన్నీ కూడా ఏదైతే ఈరోజు సరెండర్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2024 నుంచి 2026 వరకు సుమారు 800 మందికి పైగా ఏదైతే మావోయిస్టులు అయితే లొంగిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ రోజు చూసుకున్నట్టయితే సుమారు 47 మంది అత్యధికంగా అయితే లొంగిపోయారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే ముఖ్యంగా 2024 నుంచి 26 వరకు కూడా 818 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయారు. అయితే 2024లో 49, 2025లో 509, 2026లో 260, ఇలా సుమారు 800 మంది మావోయిస్టులు ఏదైతే ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా వీళ్ళు లొంగుబాట్లు అయితే జరిగింది. అయితే వీళ్ళతో పాటు 334 గన్స్ను కూడా సరెండర్ చేశారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకా 4 మాత్రమే ఇంకా మావోయిస్టులు అయితే మిగిలి ఉన్నారు. ఇందులో ప్రధానంగా ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, అలాగే పసునూరి నరహరి అలియాస్ సంతోష్, అలాగే జూడే రత్నబాయి అలియాస్ సుజాత, అలాగే వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు, వీళ్ళు మాత్రమే ప్రస్తుతం ఇంకా మిగిలారు. అయితే వీళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు డీజీపీ శివధర్ రెడ్డి కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ముఖ్యంగా వీళ్ళకైతే సమాచారం ఇస్తున్నారు. అయితే వీళ్ళు కూడా ఏదైతే జనజీవన స్రవంతిలో కలవాలంటూ కూడా వీళ్ళకి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో ఈ 4 కూడా ఏదైతే లొంగిపోతే కనుక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మావోయిస్ట్ రహిత ప్రాంతంగా అయితే ప్రస్తుతం మనం చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా 2024 నుంచి 26 వరకు కూడా మావోయిస్టులు అందరూ కూడా ఇప్పటికే లొంగిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే సుమారు 90% వరకు కూడా మావోయిస్టులు అయితే లొంగిపోయారు. అయితే ముఖ్యంగా ఈ రోజు అత్యధికంగా 47 మంది అయితే లొంగిపోయారు. అంటే డిసెంబర్ 2025 నాడు 41 మంది అత్యధికంగా లొంగిపోతే ఆ తర్వాత 2026లోని ఫిబ్రవరిలో చాలా మంది లొంగిపోయారు. అయితే గత వారంలో కూడా 30 మంది మావోయిస్టులు అయితే లొంగిపోవడం జరిగింది. అయితే ఈ రోజు అత్యధికంగా 47 మంది అయితే లొంగిపోయారు. వాళ్ళతో పాటు 32 రైఫిల్స్ కూడా వాళ్ళైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా తక్షణ సాయం కింద 25 రూపాయల చొప్పున ఇప్పటికే వీళ్ళందరికీ అందజేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం సంబంధించి హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తామంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలోని వాటిపై కూడా ఇంకా ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. అయితే వాటిపై కూడా ఏదైతే వీళ్ళకి ఖచ్చితంగా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తామంటూ కూడా ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అయితే మిగిలిన 4 కూడా లొంగిపోతే గనక తెలంగాణ మావోయిస్ట్ రహిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్, కుమార్, ప్రైమ్.